హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 19 ఆఫ్ మై 1,00,000 విక్టరీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా నేను ఏ ట్రేడ్స్ అయితే తీసుకుంటానో అవన్నీ కూడా మీకైతే లైవ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తుంటే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని అయితే ఆదరించండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. ఈరోజు మనకి డేట్ వచ్చేసి చూడొచ్చు. ఈరోజు మనకి డేట్ వచ్చేసి ఆగస్ట్ 11 అండి. ఈ ఆగస్ట్ 11 రోజు మనం ఏ ట్రేడ్స్ తీసుకున్నానో అయితే ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఈరోజు మనకి నిఫ్టీ వచ్చేసి ఎక్స్‌పైరీ అండి. మనకి చూడొచ్చు. ఈరోజు మనకి మార్నింగ్ మార్కెట్ ఎలా ఓపెన్ అయ్యేదని చూడొచ్చు. మనకి ఈరోజు మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడమే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఫస్ట్ 5 మినిట్స్‌లోనే మనకి చాలా పెద్ద బిగ్ క్యాండిల్ అయితే పడింది. అందులో ఈరోజు మనకి నిఫ్టీ అనేది ఎక్స్‌పైరీ. ఎక్స్‌పైరీ అంటే మీకు తెలిసిందే కదా! ఎక్కువ సెల్లర్స్ యొక్క డామినెంట్ ఉంటుంది. అందులో విధంగా పొద్దున్న నుంచి మనకి మార్నింగ్ నుంచి కూడా చూడొచ్చు. విక్స్ కూడా 12కి బిలోనే ఉంది. అంటే విక్స్ అన్నా కూడా చాలా అంటే చాలా తక్కువున్నాయి. మనకి ఆప్షన్ సెల్లర్స్‌కి ప్రీమియమ్స్ అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి. బట్ నేను కూడా ఏంటంటే విక్స్‌కి తగ్గట్టుగానే ఏ ఆప్షన్స్ అయితే మంచిగా మంచిగా మంచి ప్రైసెస్‌కి అవైలబుల్‌గా ఉంటాయి. ఆ ఆప్షన్స్ మాత్రమే నేనైతే ఆప్షన్ సెల్లింగ్ కోసం తీసుకున్నానండి. సేమ్ అదే విధంగా మనం ఈక్విటీస్ కూడా ట్రేడ్ చేస్తాం కాబట్టి ఈక్విటీస్‌లో కూడా ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ ఆప్షన్స్ అండ్ ఈక్విటీస్‌లో 2 ట్రేడ్స్ అయితే మేనేజ్ చేయడం ఈరోజైతే కొంచెం కష్టమైందండి. అది స్టాప్ లాస్ పెట్టడం అట్లా స్కిప్ అవ్వడం జరిగింది. బట్ మనం ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయ్యాము. ఎందువల్ల అంటే మనం ఒక దాంట్లో మంచి గ్రిప్ ఉంటుంది. ఇంకో దాంట్లో ఏంటంటే మనం ఫోకస్ చేయలేం కదా! సో, నేను అయితే ఆప్షన్స్‌లో అయితే ఈక్విటీస్‌లో ఏదైతే ఒకవేళ లాస్ వచ్చిందో దాన్నయితే ఆప్షన్స్‌లో అయితే కవర్ చేశాను. ఈరోజు మనం నిఫ్టీ అనేది చూడొచ్చు. మనకి మార్నింగే మనకి ఏంటంటే నెగెటివ్‌లో ఓపెన్ అయ్యి ఆహ్, మార్నింగ్ నేను 9:40 ఆ టైంలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నానండి. చూడొచ్చు మనకి నిఫ్టీ అనేది ఫుల్ బేరిష్‌గా ఉంది. ఆ టైంలో నేను ఆప్షన్ చైన్ కూడా చెక్ చేశానండి. ఆప్షన్ చైన్ చెక్ చేసి నాకేం తెలిసిందంటే ఇక్కడ చూడొచ్చు ఓఐ చైన్ ఇక్కడ వాల్యూమ్ కూడా చూడొచ్చు. మనకి 24,500 ఇంకా 600 వద్ద మనకి హెవీగా ఆప్షన్ సెల్లింగ్ జరుగుతుందండి. అంటే పుట్ సైడ్ కన్నా గాని కాల్ సైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎట్లా అంటే 24,500 వద్ద మనకి 1,00,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి 24,500 దగ్గర 2,00,000 ఉంది. అంటే డబుల్ ఉంది. డబుల్ ఉన్నప్పుడు మనకేంటంటే క్లియర్‌గా మనకు నిఫ్టీ అనేది డైరెక్షన్ అనేది క్లియర్‌గా బేరిష్‌గా అనేది చూపించింది. సేమ్ అదే విధంగా ఈరోజు నాకేంటంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి మనకి ఆప్షన్స్‌లో ఎక్కువ ప్రీమియమ్స్ ఉండవు. సో, అందువల్లే సేమ్ నిఫ్టీలో ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉంటుందో సేమ్ దానికి అనుగుణంగా ఉండేది మనకి సెన్సెక్స్ అండి. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అలానే మూవ్ అవుతుంది. సేమ్ ఈరోజు చూడొచ్చు నేను సెన్సెక్స్‌లో ఈ లెవెల్‌లో 78,300 కాల్‌నయితే స్టార్ట్ చేయడం జరిగింది. నా యొక్క పొజిషన్ చూపిస్తాను చూడండి. ఆప్షన్స్‌లో ఉన్నవి చూడొచ్చు. ఈరోజు ఇవే అండి నా ట్రేడింగ్ పొజిషన్స్ చూడొచ్చు. నేను ఈరోజు కాల్‌నయితే సెల్ చేశాను. అంటే ఇది ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ. ఇది నేను గత 6 మంత్స్‌గా బ్యాక్ టెస్ట్ చేస్తున్నానని చెప్పాను కదా! ఇది మనకంటే చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. 1:1లో అయితే మనకి ఎవ్రీడే ప్రాఫిట్ రావడం జరిగింది. నాకు 85-90% వరకైతే ప్రాఫిట్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు చూడొచ్చు. ఈరోజు కూడా నేను ఈ 78,300 అనే కాల్‌ని ఈ టైంలో ఆహ్, చూడొచ్చు. 78,300 అనే కాల్‌ని 943 అంటే మనం 743 అంటే మనం ఈ టైంలో అయితే షార్ట్ చేయడం జరిగింది. మనకి చూడొచ్చు. మనం స్టాప్ లాస్ వచ్చేసి నేను ఆహ్, చూడొచ్చు. నేను ఈ 943 అంటే ఈ టైంలో అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ టైంలో తీసుకొని నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి 30 పాయింట్స్ అయితే పెట్టానండి. స్టాప్ లాస్ వచ్చేసి 30-40 పాయింట్స్ పెట్టాను. యాహ్! ఓకే. ఇక్కడే చూపిస్తాను ఆప్షన్స్ చార్ట్. నేను ఈ 943 ఈ లెవెల్ అంటే తీసుకున్నానండి. యెస్. 340 ఆ లెవెల్ వద్దయితే తీసుకున్నాను. దీనికి నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వింగ్ వద్దయితే పెట్టాను. నా యొక్క టార్గెట్ వచ్చేసి 60 పాయింట్స్ పెట్టాను. ఎందుకంటే మనం ఎవ్రీడే మనకి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో కాదు కాబట్టి నేనేంటంటే వస్తే ప్రాఫిట్ 1:1 ఆర్ 1:5 వరకైతే టార్గెట్ అయితే ఎయిమ్ చేశాను. బట్ ఈరోజు మనకి లక్కీగా నిఫ్టీ ఏం జరిగిందంటే మన డైరెక్షన్ ఉంది కాబట్టి మనకి 1:2 కూడా హిట్ అయింది. బట్ నేనేం చేశానంటే
ఇక్కడ ఈ టైంలో రివర్సల్ అవుతుందని నేనైతే నా యొక్క టార్గెట్‌నైతే స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేయడం జరిగింది. బట్ మనకేంటంటే ట్రైలింగ్‌లో మనకి అనేది ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూసుకోవాలంటే మన ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి గ్రీన్‌లో ఉండాలండి. అది కూడా మనం తక్కువ ట్రేడ్ చేయాలి అండ్ క్వాలిటీ ట్రేడ్ చేయాలి. ఆ క్వాలిటీ ట్రేడ్ చేసినా కానీ మన యొక్క పొజిషన్స్‌ని మేనేజ్ చేసుకుంటూ మనమైతే ప్రాఫిట్‌లో అయితే ఉండాలి. సేమ్ అదే విధంగా ఈరోజు నేను ఈ ఆప్షన్స్‌లో తీసుకున్న ట్రేడ్స్‌లో అయితే మనకైతే ప్రాఫిట్ అయితే రావడం జరిగిందండి. ఈ ఆప్షన్స్‌లో తీసుకున్న దాంట్లో అయితే చూడొచ్చు. ఆప్షన్ సెల్లింగ్‌లో దీంట్లో అయితే మనకి 726 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. మిగతాదేంటంటే దీనికి హెడ్జింగ్ కాబట్టి దీంట్లో మనకి లాస్ వచ్చింది. బట్ ఓవరాల్‌గా మనకి చూస్తే దీంట్లో ఈ ఆప్షన్ సెల్లింగ్‌లో 600 వరకైతే ప్రాఫిట్ రావడం జరిగింది. దీనికి మనం యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి అప్రాక్స్ 55,000 వరకైతే యూజ్ చేశాను. అందులో ఇంకా మనం నెక్స్ట్ ఈరోజు మన ఈక్విటీ ట్రేడింగ్ గురించి చెప్తాను చూడండి. మనకి మార్నింగే మనకి నిఫ్టీ ఏం జరిగిందంటే చూడొచ్చు. నిఫ్టీ ఫైనాన్షియల్ సెక్టార్ అనేది చాలా అంటే ఎక్కువ బేరిష్‌గా ఉందండి చూడొచ్చు. ఫైనాన్షియల్ సెక్టార్ అనేది బేరిష్‌గా ఉంది. సేమ్ అందులో భాగంగా అందులో ఉన్న స్టాకే మనకి ఏంటంటే ఏయూ బ్యాంక్ అండి. నేను ఆ ఏయూ బ్యాంక్ అనే స్టాక్‌ని ఇక్కడి నుంచయితే తీసుకున్నాను. బట్ నాకు ఇక్కడ ఏం జరిగిందంటే ఏయూ బ్యాంక్ అనే స్టాక్‌లో నేను తీసుకున్న ఒక్క 1 మినిట్‌లోనే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. నేను ఎవ్రీ డే మీకు తెలుసు కదా! నేను డేలో వద్ద స్టాప్ లాస్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటాను. బట్ నేను ఇక్కడ ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నానో అలా ఆర్డర్ పెట్టి స్టాప్ లాస్ పెట్టానో లేదో నాకు ఎమ్మటే ఈ క్యాండిల్‌లోనే ట్రిగ్గర్ అనేది అవ్వడం జరిగిందండి. సో ఇంకా మనం ఏం చేయలేం. 1 సెకండ్‌లోనే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సో, సమ్‌టైమ్స్ అలా జరుగుతుంది కాబట్టి, ఇంకా నేనైతే ఈరోజు ఎక్కువ ఈక్విటీస్ అయితే ట్రేడ్ చేయలేదండి. కానీ నేను వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్‌లో ఒక్క స్ట్రాటజీ ప్రకారం ఆప్షన్ సెల్లింగ్‌లో మాత్రమైతే ట్రేడ్ చేయడం జరిగింది. ఇది మనం ఎట్లా అంటే మన స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసి వదిలేసినా కానీ మనకైతే ఈ ట్రేడ్ అనేది టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. మనం నిన్న చేసిన ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ కూడా మనకనేది ప్రాఫిట్‌లోనే ఉందండి. మనం ఎక్కువగా ఆహ్, స్టాక్స్‌లో కన్నా ఆప్షన్ సెల్లింగ్‌లోనే ఎక్కువ ప్రాఫిటబుల్‌గా ఉన్నాము. నేను గత 6 మంత్స్‌గా బ్యాక్ టెస్ట్ చేసిన దాంట్లో అయితే నేను ఎవ్రీడే చేస్తున్నాను కదా! మనకేంటంటే నిఫ్టీ స్టాక్స్‌లో ఏం జరుగుతుందంటే నిఫ్టీ డైరెక్షన్ ఉన్న రోజు మనకి మంచి రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. బట్ సెన్సెక్స్‌లో మనం ఏంటంటే తక్కువ పాయింట్స్ తోటి స్టాప్ లాస్ తోటి మనం మినిమమ్ పాయింట్స్ లైక్ 20-30 పాయింట్స్ అయితే ఈజీగా క్యాచ్ చేయొచ్చండి నిఫ్టీలో. సేమ్ అదే విధంగా నేనొక స్ట్రాటజీని అయితే నేనైతే బిల్డ్ చేసుకున్నాను. వాటి గురించి నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వీడియోస్‌లో అయితే చెప్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయితే అయ్యి ఉంటుందండి. ఖచ్చితంగా మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరగా ఉన్నామండి. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటే మన ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.